హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు కదా, వారికి మరొకసారి ప్రమోషన్లు అయితే ఇచ్చేందుకు సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. అంటే ఎస్జిటి వారు ఉంటారు కదా, వారికైతే ప్రమోషన్లు అయితే ఇవ్వబోతున్నారు అనమాట. మొత్తం చూసుకుంటే మనం 3500 మంది స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలకు ఈ యొక్క ప్రమోషన్లు అయితే రానున్నాయి అన్నమాట. మనం చూస్తే ఇవి మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 పరిధిలో సుమారు ఎంత 900 గెజిటెడ్ హెచ్ఎంలు అలాగే 600 పిఎస్హెచ్ఎంలు పోస్టులు అయితే ప్రమోషన్ల ద్వారా అయితే భర్తీ అయితే చేరున్నారనమాట. అలాగే వీటితో పాటు చూసుకుంటే మరో 2000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఈ యొక్క పదోన్నతులు అయితే నింపనున్నారు. అలాగే మనం ఇది ఎప్పుడు 2023 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మల్టీజన్ పరిధిలో ఈ యొక్క హెచ్ఎం బదిలీలు అయితే ఆ పోస్టులు ఉన్నాయి కదా ప్రమోషన్లు, ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయితే జరిగాయి అన్నమాట. సో ఆ తర్వాత కోర్టు కేసులని తదుపరి ప్రక్రియ వల్ల బ్రేక్ అయితే పడింది కదా. సో 2024 జూన్ జూలై నెలల్లో ఈ యొక్క మల్టీ జోన్ 2లో పరిధిలో హెచ్ఎం పోస్టులతో పాటు మిగిలిన టీచర్ల బదిలీలు కూడా ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా నిర్ణయించారు. సో ఈ క్రమంలోనే ఖాళీ అయిన గెజిటెడ్ హెచ్ఎం పోస్టుల భర్తీకి ప్రమోషన్లు అయితే ఇవ్వాలని ఇటీవల సర్కార్ అయితే నిర్ణయించుకుందనమాట. సో దానికి సంబంధించిన దాని షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. మనం చూసుకున్నట్లయితే దీని గురించి 2 రోజుల్లో టీచర్ల ప్రమోషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వనున్నారు. అలాగే ముందుగా ఈ యొక్క జిహెచ్ఎం సీనియారిటీ లిస్టులను మల్టీజోన్ వారికి అయితే ప్రకటిస్తారన్నమాట. తర్వాత వీటిలో ఏమైనా అబ్జెక్షన్ కనుక ఉంటే వాటిని స్వీకరించి ఫైనల్గా సీనియారిటీ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, వేకెన్సీలు ఉంటాయి కదా, ఆ వేకెన్సీలు చూపించి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆ తదుపరి స్కూల్ అలాట్మెంట్ కూడా చేయనున్నారు. ఈ స్కూల్ అసిస్టెంట్ పిఎస్హెచ్ఎం పీడి తదితర పోస్టులు అన్నిటి కూడా ఇదే విధానం అయితే అనుసరిస్తారన్నమాట. సో అదే అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 తర్వాతే గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపిక జాబితా వెల్లడి అంటూ రావడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన వారి జాబితా ఉంటుంది కదా, అదైతే త్వరలోనే ఏపీపీఎస్సీ అయితే ప్రకటించనుందన్నమాట. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్ ప్రతిపాదికన ఉన్న స్పోర్ట్స్ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉందన్నమాట. సో ఈ కమిటీ పంపించే అటువంటి నివేదికను అనుసరించే ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ అయితే వెల్లడించనుంది. అందుకు కనీసం వారం వరకు అయితే సమయం పట్టవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ జాబితా ప్రకటించిన 1-2 వారాలకు గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను కూడా ఏపీపీఎస్సీ అయితే విడుదల చేయనుంది. అంటే గ్రూప్ 1 ఇచ్చిన తర్వాతే గ్రూప్ 2ని విడుదల చేస్తారు, ముందే గ్రూప్ 2 అయితే విడుదల అయితే చేయరన్నమాట. ఓకేనా. ఈ గ్రూప్ 1 ఉద్యోగాల ధృవపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో సుమారు 30 మంది గ్రూప్ 2 ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా హాజరయ్యారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో మార్పు అంటూ రావడం అయితే జరిగింది. అదేమిటో తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీలో ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం కీలక సంస్కరణలు అయితే చేపట్టింది అన్నట్టు. అదేమిటంటే అభ్యర్థుల సంఖ్య 25,000 మించినప్పుడల్లా ఈ యొక్క స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే మరి ఈ యొక్క ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే ఇకపై ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని అయితే పేర్కొందనమాట ఏపీపీఎస్. సో దీంతో మెజార్టీ ఉద్యోగ నియామకాల్లో ఏక పరీక్ష విధానం అయితే అమలులోకి రానుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నైసర్ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 అంటూ రావడం అయితే జరిగింది. అయితే మనం చూసాం కదా, మనకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి అయితే షా నుంచి ఈ యొక్క నైసర్ అనే ఉపగ్రహాన్ని, అంటే ఏంటిది జిఎస్ఎల్వి F-16 అంటారు అనమాట. ఫ్లైట్ కదా F-16 అని గుర్తుపెట్టుకోండి, జిఎస్ఎల్వి F-16 ఇది నింగిలోకి అయితే మోసుకెళ్ళిందని చెప్పొచ్చు. మరో 18 నిమిషాల తర్వాత ఈ యొక్క సూర్య అనువర్తిత కక్షలోకి జిఎస్ఎల్విని అయితే ప్రవేశపెట్టారనమాట. ఒకసారి అలాగే మనం చూస్తే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమిని ఈ నైసర్ ఉపగ్రహం స్కాన్ చేయనుందన్నమాట. అంటే వాతావరణం కొన్ని ఉంటాయి కదా, ఎండకు వానకు అట్లా కొన్ని పనిచేయడం అలాంటిది ఏమీ లేదు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమిని ఇది స్కాన్ చేస్తుందన్నమాట. ఏ ఉపగ్రహం, ఈ యొక్క నైసర్ అనే ఉపగ్రహం అయితే స్కాన్ చేసి పంపిస్తుందన్నమాట. సో పంటల ఎదుగుదల, ఈ యొక్క మంచు విస్తరణాన్ని విశ్లేషించనుంది. అలాగే ఈ ఉపగ్రహం తయారీకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందంటే 11,200 కోట్లు అయితే ఖర్చు అవ్వడం అయితే జరిగిందన్నమాట.
ఇది మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా ఈ రెండు కూడా తొలిసారిగా కలిసి సంయుక్తంగా రూపొందించినటువంటిదే ఈ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ అన్నమాట. ఏమిటి గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. తొలిసారిగా సంయుక్తంగా రూపొందించింది నాసా ఇస్రో యొక్క సింథటిక్ అపర్చర్ రాడర్ అన్నమాట. ఈ యొక్క నిసార్, ఓకేనా, GSLV F-16 అని గుర్తుపెట్టుకుని. అయితే మరి ఈ ఉపగ్రహాన్ని ఎప్పుడు నిన్నటి రోజున బుధవారం సాయంత్రం 5:40 ప్రయోగించారన్నమాట. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2:10 వరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె నారాయణ ఆధ్వర్యంలో కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు వీరు. సో ఈ యొక్క జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ అంటారు అనమాట. అంతేనా, GSLV అంటే జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ అని అంటాం కదా, F-16. సో ఈ యొక్క రాకెట్ ద్వారా దీని బరువు మనం చూసుకుంటే 2392 కేజీల బరువు అయితే ఉందన్నమాట. ఈ యొక్క నిసార్ ఉపగ్రహానికి నింగులోకి అయితే పంపించారు కదా. సో ఇది 98.40 డిగ్రీల యొక్క వంపుతో భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో సూర్య సమకాలిక కక్షలోకి నిసార్ని అయితే ప్రవేశపెట్టారు. సో మన భూగోళాన్ని పరిశోధించేందుకే కేవలం ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు ఎన్నేళ్ల పాటు పనిచేస్తుందంటే 10 ఏళ్ల పాటు అయితే పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇటీవల మరి ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు? జూలై 30, 2025 అంటే GSLV F-16 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది వచ్చేసి ఏ వారం? బుధవారం నాడు 5:45కి పంపింది. ఏ ఒక్క 2 దేశాలు సంయుక్తంగా ప్రయోగించాయి ఈ యొక్క రాకెట్ని అని చూస్తే మనకు భారతదేశమును అమెరికా. సో ఇస్రో అండ్ నాసా సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కౌంట్ డౌన్ అని చెప్పుకోవచ్చు. ఎన్నేళ్ల పాటు సేవలు అందిస్తుంది? 10 ఏళ్ల పాటు అయితే అందించనుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఒకసారి అవి తెలుసుకుందాం, వారు ఎవరో. మన తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. అయితే ఈ యొక్క న్యాయవాదుల కోట నుంచి ఈ యొక్క గౌస్ మీరా మొహినుద్దీన్, అలాగే సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, అలాగే గాడి ప్రవీణ్ కుమార్లను ఈ యొక్క 4 అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం చేసినటువంటి సిఫారసులకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్రను అయితే ఇచ్చారన్నమాట. సో దీంతో వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో అదనపు సొలిసిటర్ జనరల్ అయినటువంటి నరసింహ శర్మతో పాటు కొత్తగా అదనపు న్యాయమూర్తులు కూడా నియమితులైన గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్, గవర్నర్ ఉన్నారుగా మన జిష్ణుదేవ్ వర్మను, వారిని మర్యాదపూర్వకంగా కలిశారన్నమాట. వీరు కలిసి వాళ్ళు పూల పుష్పాన్ని కూడా ఇవ్వడం జరిగిందన్నట్టు. సో వీరు వచ్చేసి మనం చూసుకుంటే ఈ రోజు అంటే ఈ నెల జూలై 31 తారీఖున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము పెంచికల్పేట అడవుల్లో కీటకాహార మొక్కలు అంటూ రావడం అయితే జరిగింది. ఏమిటి ఈ కీటకాహార మొక్కలు అనేది చూద్దాం మనము. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొమరం భీం జిల్లా ఉంది కదా, ఈ యొక్క కొమరం భీం జిల్లా పెంచికల్పేట అడవుల్లో అయితే అటవీ అధికారులు ఉంటారు కదా, అటవీ శాఖ అధికారులు, వాళ్ళు అయితే ఒకటి అరుదైన కీటకాన్ని చూశారంట. అది ఏంటంటే ఇది ఆహార మొక్కలను కనుగొన్నారన్నమాట, కీటక ఆహార మొక్కలను కనుగొన్నారు అని. సో ఇది ఏంది అంటే డ్రోసెరా బర్మని రకం వృక్ష జాతిగా దీన్ని గుర్తించారు వాళ్ళు. ఈ మొక్కల ఆకులపై ఉండే వెంట్రుకల లాంటి నిర్మాణాలను జిగురును స్రవిస్తాయి అన్నట్టు. ఇక ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి కూడా. చిన్న చిన్న పురుగుల వల్లనే ఇవి వాటిని బంధిస్తాయి. అలాగే మొక్క ఆ కీటకాలను జీర్ణం చేసుకుంటుంది. సో దీనిపై FRO అనిల్ కుమార్ను వివరణ కోరగా ఆయన ఏమన్నారంటే అరుదైన కీటకాహార మొక్కలు పెంచికల్పేట రేంజ్ పరిధిలో కనిపించడం ప్రత్యేకమని చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే NSTRలో పులుల సంఖ్యలో పెరుగుదల అంటూ రావడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఏపీ పరిధిలోని నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అయితే ఉంది కదా, ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క పులుల సంఖ్య అయితే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుందని PCCF అజయ్ కుమార్ నాయక్ అయితే తెలిపాడు. 2017-18 నాటికి 48 పులులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య అయితే ఎంతకు చేరిందంట 87కి అయితే చేరిందని చెప్పాడనమాట. దీనికి తోడు నల్లమల శేషాచలం కారిడార్ ఏరియా, పాపికొండలు నేషనల్ పార్కు పులులకు ఆవాసాలుగా ఉన్నాయని కూడా చెప్పారు అతను. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎప్పుడు 29 కదా, ఈ మంగళవారం అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పోస్టర్లు అవి ఆవిష్కరించారన్నమాట. సో పులుల సంరక్షణ గురించి కూడా వివరించారు. సో వన్య ప్రాణి సంరక్షణ విభాగం PCCF SS శ్రీధర్, అదనపు PCCF శాంతిప్రియ పాండే, ఇతర అధికారులు అయితే పాల్గొన్నారన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
టీచర్లకు P4 దత్తత తప్పనిసరి కాదు అంటూ రావడం అయితే జరిగింది. ఈ P4 ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క P4 కార్యక్రమం అన్నమాట. టీచర్లకు తప్పనిసరి అని జరుగుతున్న ప్రచారాన్ని ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అంటే ఏమిటంటే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉంటారు కదా, ఈ యొక్క P4 కింద పేదలను దత్తత తీసుకోవడం స్వచ్ఛందమే, ఎవరు బలవంతం చేయరన్నమాట. సో దత్తత తప్పనిసరి అని టీచర్లను బలవంతం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సో ఇది పూర్తిగా అబద్ధమని వెల్లడించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండోర్లో ఆగస్టు 1 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అంటూ రావడం అయితే జరిగింది. ఏమిటంటే మన మధ్యప్రదేశ్లో ఇండోర్ అవుతుంది కదా, ఎక్కువగా వార్తలు నిలుస్తూ ఉంటుంది. క్లీన్ సిటీగా కూడా ఇండోర్ ఎక్కువగా నిలుస్తుంటుంది కదా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కింద కూడా నిలిచింది. సో మనం చూసుకున్నట్లయితే ఏమైందంటే ఈ మధ్యప్రదేశ్ ఇండోర్ అయితే ఒకటి తీసుకొచ్చింది అనమాట. రేపటి నుండి ఆగస్టు 1 నుండి అంటే 2 వీలర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే హెల్మెట్ లేకుండా అయితే పెట్రోల్ అయితే పోయారన్నమాట. సో ఎందుకంటే ఇది ట్రాఫిక్ అక్కడ ఉల్లంఘించడం వల్ల అక్కడ హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేస్తుంది. అక్కడ చాలా మంది యొక్క ట్రాఫిక్ని ఉల్లంఘిస్తున్నారు అనమాట, సరిగా పాటించడం లేదు. సో హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. అక్కడ అధికారులు కూడా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే ఎంతమంది నన్ను కంట్రోల్లో పెడతారు, ప్రజల్ని పెట్టలేరు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ బంక్ మీద పడ్డారు అనమాట. ఈ పెట్రోల్ బంకుల మీద పెట్రోల్ పోసేవారు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఏమి హెచ్చరించారంటే ఎవరైతే హెల్మెట్ లేకుండా మీ వద్దకైతే వస్తారో వారికి మాత్రం పెట్రోల్ మీరు పోయవద్దు. ఒకవేళ పోసినట్లయితే మీ పెట్రోల్ బంకుకి 1 ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది, అలాగే 5,000 జరిమానా కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు తీవ్రంగా చెప్పారన్నమాట. ఈ యొక్క రూల్ ఎప్పటి నుండి అంటే రేపు ఆగస్టు 1 నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 170 గంటల పాటు భరతనాట్యం రికార్డు అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడో ఏమిటో తెలుసుకుందాం పూర్తిగా. మనకు కర్ణాటకలో చూసుకున్నట్లయితే కర్ణాటకలోని మంగళూరుకు చెందినటువంటి రెమోనా 170 గంటల పాటు భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించింది. వామ్మో, మామూలు విషయం కాదు 170 గంటలు అంటే కదా. సో మనం నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నిల్చొని ఉంటేనే మనకు బ్యాక్ పెయిన్ వచ్చేసి కూర్చుంటాం. అలాంటిది ఈమె 170 అవర్స్ 170 గంటలు ఈమె నాట్యం చేసింది. భరతనాట్యం అంటే మామూలు విషయం కాదు కదా, తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇచ్చేశారు. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇక్కడ ఏ రాష్ట్రం? కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు అన్నమాట. సో 3 గంటలకు ఒకసారి 15 నిమిషాల పాటు బ్రేక్ తీసుకుందామే. సో మరి మొత్తం తీసుకోకపోతే కాలు ఉండవు కదా, అందుకే ఓకే. ఈ యొక్క ఎల్సిఆర్ఐ ఆడిటోరియంలో జరిగిన రెమోనా సుదీర్ఘ కేవలం 15 నిమిషాలు మాత్రమే బ్రేక్ తీస్తుంది అంతే. నాట్య ప్రదర్శన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభించింది. అయితే 170 గంటల పాటు భరతనాట్యం చేసిన తొలి వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, 170 గంటల పాటు భరతనాట్యం చేసిన తొలి వ్యక్తిగా ఈమె పేరేమిటి? రెమోనా చరిత్ర అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈమెకి ఇక్కడ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కింది. హెడ్ మనీష్ విష్ణుస్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా అందుకుందన్నమాట ఈ రెమోనా. ఓకేనా, భరతనాట్యం చేయడం అంత సులువు కాదు కదా, సులువు కాదు అంటారు. అలాంటి నాట్యంలో ఈమె 170 గంటల పాటు ప్రదర్శన ఇవ్వడం సామాన్య విషయం అయితే కాదు, చాలా కష్టము, చాలా గ్రేట్ కూడా చెప్పాలి ఆమె యొక్క పట్టుదలకు, ఆమె యొక్క కష్టానికి. సో ఎవరు ఆమె పేరేం పేరిటి ఇటీవల 170 గంటల పాటు భరతనాట్యం చేసిన ఆమె పేరేంటంటే రెమోనా అని గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రానికి చెందిన ఎక్కడ అంటే కర్ణాటకలోని మంగళూరు అన్నమాట. ఎన్ని గంటలు? 170 అవర్స్. ఓకే. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే డిఆర్డిఓ కొత్తగా అభివృద్ధి చేసినటువంటి వ్యూహాత్మక క్షిపణి ఈ యొక్క ప్రళయ్ను మన భారత్ విజయవంతంగా అయితే పరీక్షించింది. సాంప్రదాయ వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగినటువంటి ఈ స్వల్ప శ్రేణి మిసైల్కు మంగళవారాల్లో ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఉంది కదా, అక్కడ ఆ యొక్క ద్వీపంలోని వరుస పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిందనమాట. సో ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల ఈ క్షిపణి 500 నుంచి 1000 కిలోల వార్ హెడ్లను అయితే మోసుకెళ్లగలదన్నమాట. సో ఇది 150 to 500 కిలోమీటర్స్ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో మరో 4 విదేశీ వర్సిటీలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. భారత్లోని పలు నగరాల్లో 4 విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్లు కూడా ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఈ యొక్క నూతన విద్యా విధానం 5వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ నిధుల సంఘం అయినటువంటి ఈ మేరకు అనుమతులు కూడా జారీ చేయడం జరిగిందనమాట. మనం దీని ప్రకారం చూస్తే ఇక్కడ ముంబైలో అలాగే బ్రిటన్లోని బ్రిస్టల్ యూనివర్సిటీ క్యాంపస్ను ఏర్పాటు చేసి 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఎక్కడట? ముంబైలో. ఆస్ట్రేలియాకు చెందినటువంటి వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ గ్రేటర్ ఉంది కదా, ఇది నోయిడాలోని విక్టోరియా వర్సిటీ నోయిడాలో
ట్రోబ్ యూనివర్సిటీ బెంగళూరులో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇప్పటికే వీటికి కావాల్సిన అనుమతులు కూడా మంజూరు చేసినట్లు అధికారులు మంగళవారం నాడు తెలిపారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బుకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయ్ పుస్తకం అంటూ రావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఈమె ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ రచయిత్రి అయినటువంటి కిరణ్ దేశాయ్ రచించింది ఏమిటి, ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సోనియా అనే పుస్తకం అయితే రచించింది అనమాట. సో దీనికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ జాబితాలో చోటైతే దక్కించుకుంది ఈమె. మంగళవారం ప్రకటించిన ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన 7 మహిళలు 6 పురుషులు అయితే రచించిన దీర్ఘకాల కాల్పనిక 13 నవలలు అయితే ఉన్నాయి. అందులో ఈమె ఒకరు అనమాట. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ వెల్లడించింది. సో ఈ జాబితాలో మన దేశాయ్ ఈమె ఎవరు, కిరణ్ దేశాయ్ రచించినటువంటి పుస్తకం 650 పేజీలతో అతి పెద్దది కాగా, అంటే 650 పేజీలు ఉన్నాయన్నమాట రచించింది. సో నటాషా బ్రౌన్ రాసిన యూనివర్సిటీకి 156 పేజీలతో అతి చిన్నది. బుకర్ ప్రైజ్ వచ్చేసి ప్రకటన కార్యక్రమం లండన్లోని ఓల్డ్ బిల్లింగ్ గేట్స్లో నవంబర్ 10 అయితే జరగనుంది. సో దీనికి కిరణ్ దేశాయ్ రాసిన ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ నవల 2006లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న విషయం తెలిసింది కదా. సో ఇప్పుడు మళ్ళీ చోటు దక్కించుకుంది అనమాట. ఎవరు బుకర్ ప్రైజ్లో చోటు దక్కించుకుంది, కిరణ్ దేశాయ్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సంసద్ రత్న అవార్డులు ఈ 2025కి అంటూ రావడం అయితే జరిగింది. ఇవి ఏమిటంటే ఉత్తమ పార్లమెంటేరియన్లకు ఈ 2025కు గాను సంసద్ రత్న అవార్డులను అయితే ప్రకటిస్తారన్నమాట. మొత్తం 17 మంది పార్లమెంట్ సభ్యులకు లోక్సభ, రాజ్యసభ ఈ 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఈ అవార్డులు అయితే లభించాయన్నమాట. భారత పార్లమెంట్ సభ్యుల అత్యుత్తమ పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ యొక్క సంసద్ రత్న అవార్డును అయితే స్థాపించారు. అంటే పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఉంటారు కదా వ్యక్తులు, వాళ్ళ యొక్క పనితీరు మంచిగా ఉంటుంది కదా, వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా బాగా చేస్తారు కదా. సో దాని ద్వారా మంచిగా పనితీరుని కనబరిచిన వారికి ఈ యొక్క సంసద్ రత్న అనే అవార్డుని ఇస్తారన్నమాట. దానికోసమే తీసుకొచ్చారు. సో ఈ అవార్డులు ఎప్పుడంటే మనకు 2010లో దివ్యంగత భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు కదా, అతని యొక్క సూచన మేరకే ప్రారంభించారు. ఎవరి సూచన మేరకు ఇది సంసద్ రత్న అవార్డులు ప్రారంభించారంటే 2010లో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకు ప్రారంభించారని చెప్పొచ్చు. మనం ఈ యొక్క పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో క్రియాశీలకు ఎంపికలకు వీటిని అందజేస్తారనమాట. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అవార్డు గ్రహీతలు ఎవరో ఒకసారి మనం చూద్దాం. సుప్రియా సూలే ఈ యొక్క ఎన్సిపి ఎస్పీ అన్నమాట. రవికిషన్ వచ్చేసి బీజేపీ, నిషికాంత్ వచ్చేసి దుబే బీజేపీ అన్నమాట. అరవింద్ సావంత్ వచ్చేసి శివసేన యూబీసీ చెందినవారు. భర్తూరి హరి మెహబద్ బీజేపీ, ఎన్కే ప్రేమ్చందన్ రివల్యూషనరీ సోషల్ పార్టీ కేరళ అన్నమాట. నెక్స్ట్ శ్రీరంగ అప్నా బార్నే శివసేన, అలాగే స్మిత్ ఉదయ్ వాగ్ బీజేపీ పార్టీ అనమాట. నరేష్ మహేష్కే శివసేన పార్టీ, వర్ష గైక్వాడ్ కాంగ్రెస్, మేధా కులకర్ణి బీజేపీ, ప్రవీణ్ పాటిల్ బీజేపీ, విద్యుత్ భారన్మాన్ బీజేపీ, పిపి చౌదరి బీజేపీ, మదన్ రాథోడ్ బీజేపీ, సిఎన్ అనదురుడై డిఎంకే, దిలీప్ సైకియా బీజేపీ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మన భారత సైన్యంలో రుద్ర భైరవ ప్రవేశం అంటూ రావడం అయితే జరిగింది. మన భారత సైన్యం భవిష్యత్తు యుద్ధ సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, శత్రువులపై దాడులు చేయడానికి ఉద్దేశించిన 2 ముఖ్యమైన యూనిట్లు అయినటువంటి ఈ యొక్క రుద్ర భైరవ్ని అయితే ప్రకటించింది అనమాట. సో వీరికి తిరుగులేదుగా రుద్ర బ్రిగేడ్ అన్నమాట. రుద్ర బ్రిగేడ్ అనేది శత్రువులను ఎదుర్కోవడానికి, భవిష్యత్ యుద్ధాలకు సన్నద్ధం కావడానికి ఏర్పాటు చేస్తున్న ఒక సమగ్ర పోరాట యూనిట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జనరల్ ద్వివేది ప్రకారం రుద్ర బ్రిగేడ్ ఒక ఆల్ ఆర్మీ బ్రిగేడ్ అనమాట. అంటే ఇందులో కేవలం ఒక రకమైన దళం కాకుండా వివిధ పోరాట విభాగాలు కలిసి ఉంటాయి అన్నీ కూడా. ఇందులో పద్ధతి దళం, యాంత్రిక పద్ధతి దళం, ట్యాంకులు, పిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు కూడా ఉంటాయి. ఈ సమన్వయంతో కూడిన బ్రిగేడ్ వేగవంతమైన రవాణా, పోరాట మద్దతు, యుద్ధ భూమిలో అవసరమైనటువంటి అన్ని వనరులను కూడా సమకూర్చుకుంటుంది. ఏంటిది? రుద్ర. ఇది సైన్యం అండ్ గ్రౌండ్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది అన్నమాట. ఇక మరి భైరవ చూస్తే ఈ భైరవ లైట్ కమాండో యూనిట్ సరిహద్దులో శత్రువులు ఉంటారు కదా, వారిని విస్మయపరిచే దాడులు చేయడానికి, వారిని నిస్తృత్వ చేయడానికి ఉద్దేశించిన ప్రత్యేక దళాల యూనిట్ అన్నట్టు. ఈ యూనిట్ల వేగంగా కదులుతాయి, వేగంగా ఉంటారు చాలా. శత్రువులకు ఆశ్చర్యకరమైన రీతిలో నష్టం కలిగించే సామర్థ్యం వీటి సొంతం. ఎవరికి? భైరవ. ఇది సరిహద్దు భద్రతను పటిష్టం చేయడం, శత్రువుల కార్యకలాపాలను అడ్డుకోవడం కీలక పాత్రలు అయితే పోషిస్తాయని చెప్పొచ్చు. ప్రతి దళ బెటాలియన్ ఒక డ్రోన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ యొక్క శత్రువు దళంలో వారు వేగంగా పనిచేయడానికి ఇందులో డ్రోన్లు కూడా విధ్వంసంగా గాలిలో ఎదుర్కొనే ఆయుధ వ్యవస్థ కూడా ఉంటాయని సైన్యాధిపతి అయితే తెలిపారు. సో ఇవి భారత సైన్యంలో ఏం చేరాయి? రుద్ర భైరవ అయితే చేరాయని చెప్పి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశ ప్రజలపై తలసరి రుణభారం ఎంత అంట 1,32,059 రుణభారం అంటూ రావడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే కేంద్రం తీసుకున్న అప్పుల కారణంగా దేశ ప్రజలపై ఈ ఏడాది మార్చి 31 నాటికి తలసరి రుణభారం ఎంత పడింది 1,32,059 మేర రుణభారం ఉన్నట్లు తెలియజేయనుంది అన్నట్టు. సో ఇది ఎవరు తెలిపారు? ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి సోమవారం తెలిపారు. వడ్డీల కింద 2022-23లో 9.29 లక్షల కోట్లు కాగా 2023-24లో 10.64 లక్షల కోట్లు ఉండగా 2024 మరియు 25లో 11.18 లక్షల కోట్లు చెల్లించినట్లు లోక్సభలో చెప్పారు. ఈ 2025 మరియు 26 బడ్జెట్ ప్రకారం వడ్డీలకు 12.76 లక్షల కోట్లు చెల్లించాల్సి అయితే ఉంటుందని పేర్కొన్నారు. ఈ 2031 నాటికి కేంద్ర రుణాలను జీడీపీలో 50% లోపలకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలిపారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీడే ప్రపంచ కప్ విజేతగా దివ్య అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఫీడే చెస్ ప్రపంచ కప్లో భారత ప్లేయర్ అయినటువంటి దివ్య దేశ్ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మరో భారత ప్లేయర్ కోనేరు హంపీతో జరిగిన ఫైనల్లో విజయం సాధించారన్నమాట. తొలి 2 గేమ్స్ డ్రాగా ముగియగా టై బ్రేక్లో ఆమె గెలిచారన్నమాట. సో దీంతో ఈ ప్రపంచ కప్లో గెలిచిన తొలి భారత మహిళగా నిలిచారు ఎవరు? దివ్య దేశ్ముఖ్. సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరైనా హ్యాపీ కదా. సో ఇప్పుడు ఫీడే ప్రపంచ కప్ విజేతగా దివ్య దేశ్ముఖ్ అన్నదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోడీయే ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేత అంటూ రావడం అయితే జరిగింది. గ్లోబల్ లీడర్ సర్వేలో మనకు రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? మన భారత యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన భారత ప్రధాని మోడీ మరో ఘనత సాధించారని చెప్పుకోవచ్చు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ, ఏ సంస్థ? అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన ఈ యొక్క గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా మొదటి స్థానంలో మన ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. మనకు కూడా చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ నెల 4 నుంచి 10 మధ్య అంటే జూలైలో 4 నుంచి 10 మధ్య నిర్వహించినటువంటి ఈ సర్వేలో ప్రధాని మోడీకి ఎంత శాతం? 75% మంది మద్దతు లభించింది. ఆ వివరాలను భాజపా నేత అమిత్ షా మాలవీయ ఎక్స్లో వేదికగా పోస్ట్ కూడా చేశారన్నమాట. భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది విశ్వసించే నేతగా మోడీ అగ్రస్థానంలో నిలిచారని ఆయన కొనియాడారు. 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు 2వ స్థానంలో, లీ జే మింగ్ 2వ స్థానంలో నిలవగా అర్జెంటీనా ఉంది కదా, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 57%తో 3వ స్థానంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56%తో 4వ స్థానంలో వరుసగా 3-4 స్థానాలు దక్కించుకున్నారనమాట. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, 44%తో 8వ స్థానానికి అయితే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. సో మన ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా ఎవరున్నారు? మోడీ గారే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మోడీ గారే ఉన్నారు. ఇప్పుడు మనకు 75% వచ్చింది ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 79% వచ్చింది. అంతకుముందు 70% వచ్చింది. ఇలా మనం ఎందుకంటే మనం చేసే అభివృద్ధి పనులు, సాయం పనులు చూసి మనల్ని అందరినీ కొనియాడుతున్నారు అనమాట. అంటే మోడీ మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని విదేశీ పర్యటన చేయలేదు. అన్ని విదేశీ పర్యటన చేసిన మొదటి వ్యక్తిగా కూడా మోడీ గారు నిలిచారు. ఎన్నో ఘనతలు సాధించిన వ్యక్తిగా మోడీ గారు అయితే నిలిచారన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇగ్నోలో మొదటి మహిళా ఉపకులపతిగా ఉమా కాంజీలాల్ అంటూ రావడం అయితే జరిగింది. అంటే ఇగ్నో అంటే ఏంటి? మనకు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉంది కదా, ఇగ్నో. ఇది స్థాపించి దాదాపు 4 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా మొదటి మహిళగా ఉపకులపతిగా ఎవరు? ఉమా కాంజీలాల్ అయితే నియమితులయ్యారని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్, అడగవచ్చు. ఇటీవల మొదటిసారిగా 4 దశాబ్దాల తర్వాత మొదటి మహిళగా ఇగ్నోలో ఎవరు నియమితులయ్యారు అని, ఉపకులపతిగా ఎవరు? ఆమె ఉమా కాంజీలాల్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. విదేశాంగ అధికారులు శుక్రవారం నాడు ఈ మేరకు ప్రకటన కూడా ప్రకటించారనమాట. సార్వత్రిక దూర విద్య విభాగంలో 36 సంవత్సరాలకు, అంటే ఇది ఓపెన్ యూనివర్సిటీ కదా, పైగా విశిష్ట సేవలు అందించిన కాంజీలాల్ డిజిటల్ ఆవిష్కరణలు నాయకత్వంలో ఈ యొక్క ఇగ్నోని ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఒకటిగా పురాతన ఓ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారనమాట. 2021 మార్చి నెల నుంచి జూలై 2024 మధ్య ఆమె యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ఎవరు? ఈ కాంజీలాల్. అయితే ప్రస్తుతం డిజిటల్ విద్యలో భాగంగా విద్యాశాఖ ఆవిష్కరించిన స్వయం ప్రభలకు జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. సో ఇటీవల ఎవరు మనకు ఇగ్నో మొదటి మహిళా ఉపకులపతిగా నియమితులయ్యారంటే ఉమా కాంజీలాల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఈ ఈశాన్య రాష్ట్రం అయినటువంటి మణిపూర్లో
ఆగస్టు 13 నుంచి మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు కేంద్రం అయితే సిద్ధమైంది అన్నమాట. సో ఈ యొక్క రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ కింద మనము తీసుకొస్తామో, ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్, కాన్స్టిట్యూషన్, ఎమర్జెన్సీ అని కూడా అంటాం కదా. సో దాన్ని వచ్చేసి మనం 356 ఆర్టికల్ కింద అయితే తీసుకొస్తాం అన్నమాట. సో ఇది వచ్చేసి మన భారతదేశంలో ఎన్నిసార్లు అంటే 100కు పైగానే విధించబడ్డాయి రాష్ట్రపతి పాలనలు. అందులో అత్యధికంగా ఎక్కువసార్లు విధించబడిన రాష్ట్రం ఏదంటే మణిపూర్ అని చెప్పవచ్చు. సో ఇది ఇప్పుడు కూడా మరలా ఆగస్టు 13 నుంచి మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు కూడా ప్రకటన అయితే చేశారు. సో దీనిపై చట్టబద్ధమైన తీర్మానాన్ని తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు నోటీసులు కూడా అందించగా దీనికి చైర్మన్ అంగీకరించినట్టు తెలుస్తుంది. వచ్చే వారం రాజ్యసభలో ఈ నోటీసులపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజ్యసభ సెక్రటరీ ఉంటారు కదా, శుక్రవారం వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ అయితే రాజీనామా చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే కదా. దాన్ని మరో 6 నెలల పాటు అయితే పొడిగించారని చెప్పవచ్చు. అసలు సార్ మరి ఎందుకు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అక్కడ అంటే, మీరు చూశారు కదా, మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం కదా, అక్కడ మేతీలు అని కూకీలు అని తీగలు ఉన్నాయి. ఈ 2 తీగల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలను కంట్రోల్ చేయలేకని ఈ యొక్క రాష్ట్రపతి పాలనని విధించవలసిన అవసరం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించిన మోడీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది మనం చూసుకున్నట్లయితే మన ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనతను సాధించారు. ఎన్నో ఘనతలు సాధించారు అతను చెప్పుకోవచ్చు. అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉంది కదా, ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డును అయితే ఆయన శుక్రవారం అధిగమించారని చెప్పొచ్చు. ఇప్పుడు జూలై 25న ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ఏకధాటిగా అంటే 4077 రోజులు పదవిలో కొనసాగారు. సో ప్రస్తుతం మోడీ గారు శుక్రవారం నాటికి 4088 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేశారనమాట. సో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఓటమిని ఎరగకుండా అత్యధిక కాలం పాటు కొనసాగారు, జవహర్లాల్ నెహ్రూ కొనసాగారు కదా. సో వరుసగా 3 సార్లు కాంగ్రెస్కు విజయం సాధించి పెట్టారు జవహర్లాల్ నెహ్రూ. ఎప్పటి నుండి 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు మొత్తం 6130 రోజులు పదవిలో కొనసాగింది జవహర్లాల్ నెహ్రూ. తదుపరి 4077 రోజులతో ఇందిరాగాంధీ కొనసాగారు. ఇప్పుడు ఇందిరాగాంధీ యొక్క రికార్డును బద్దలుకొట్టి మన నరేంద్ర మోడీ గారు 4078 రోజులతో ముందస్తుకు వచ్చేసాడనమాట. సెకండ్గా రికార్డు సాధించి పెట్టారనమాట. సో ప్రస్తుతం ఆ తర్వాతి స్థానంలో మోడీ ఉన్నారు. పదవిలో కొనసాగుతూ వరుసగా బీజేపీని గెలిపిస్తున్న రాజకీయ నాయకునిగా ఇప్పటికే మోడీ ఘనత సాధించారు కదా. ఆయన ఎప్పుడు 2002, 2007, 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు గుజరాత్లో మోడీ గారు. 2014, 2019, 2024 ఈ ఇయర్లో లోక్సభ ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా పదవి చేపట్టారు. ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోలేదు. ఇప్పటివరకు సీఎంగా చేసినా, చీఫ్ మినిస్టర్గా చేసినా ఎలా కూడా ఓడిపోలేదు. అతను వరుసగా 6 ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా, పీఎంగా కొనసాగిన ఏకైక నాయకుడిగా మోడీ కావడం విశేషం అనమాట. సో ప్రధానిగా 2 టర్ములు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ నేత కూడా ఈయనే కావడం మరో విశేషం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో మెరుగుపడిన భారత్ అంటూ రావడం అయితే జరిగింది. శక్తివంతమైన ఈ యొక్క పాస్పోర్ట్ జాబితాలో మన భారత్ గత లాస్ట్ ఇయర్తో పోలిస్తే మరింత మెరుగుపడిందని చెప్పొచ్చు. అంటే 80వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి అయితే చేరుకుంది మన భారత్. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైంది. సో గతంలో ఇది 62 దేశాలుగా ఉన్న విషయం తెలిసింది కదా, ఇప్పుడు 59కి అయితే అయిందన్నట్టు. గత ఏడాది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా ఈసారి ఒక్క దేశం మాత్రమే తొలి స్థానంలో నిలిచింది. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ శక్తిని లెక్కిస్తారన్నమాట ఇది. సో ఇందుకు సంబంధించి ఎన్లీ పాస్పోర్ట్ను ఒక సూచి 2025 విడుదలైంది. సో ఇందులో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాస్పోర్ట్తో 193 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశం ఉంటుందన్నట్టు. 2వ స్థానంలో ఉన్న జపాన్, దక్షిణ కొరియాల పాస్పోర్ట్తో 190 దేశాలు చుట్టి రావచ్చు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్లు 3వ స్థానంలో అయితే ఉన్నాయి. ఈ జాబితాలో 77వ స్థానంలో ఉన్నది మన భారత్ పాస్పోర్ట్ అనమాట. 59 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మలేషియా, ఇండోనేషియా, మాల్దీవులు, థాయిలాండ్ వంటి దేశాలు వీసా రహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. సో శ్రీలంక, మకపు, మయన్మార్ తదితర దేశాలు కూడా మాత్రం అక్కడ దిగిన తర్వాత
వీసాలు అయితే మంజూరు చేస్తున్నాయి అనమాట. సో ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అయితే చివరి స్థానంలో ఉంది. ఇక్కడి పాస్పోర్ట్ కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో మొదటి స్థానంలో మనం చూసుకున్నాము కదా సింగపూర్ ఉన్నది. మన భారతదేశం వచ్చేసి ఎన్నో స్థానం 77వ స్థానంలో ఉంది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ అయితే నిలిచింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 5 ఏళ్లలో మోడీ విదేశీ పర్యటనల ఖర్చు వచ్చేసి రూపాయలు 362 కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. సో ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా, ఫ్రాన్స్ మొదలైన 5 దేశాల్లో చేసిన అధికారిక పర్యటనకు సంబంధించి ఎన్ని కోట్లంట 67 కోట్ల వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ యొక్క సంవత్సరంలో 5 దేశాలకు వెళ్ళాడు కదా, 67 కోట్లు ఖర్చు అయ్యాయంట. అదే 2021 నుంచి 2024 వరకు ఆయన విదేశీ పర్యటనలపై మొత్తం ఎంత 295 కోట్లు అయితే ఖర్చు అయినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన గణాంకాలు అయితే వివరిస్తున్నాయి. సో ఈ సంవత్సరం ఇప్పటి వరకు చేసిన ఖర్చును కలిపితే మొత్తం ఎంత 362 కోట్లుగా చేరిందన్నట్టు. అయితే ఈ లెక్కల్లో ఇటీవల కాలంలో మారిషస్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనకు ఎంత వ్యయమైందని తెలపలేదు ఇప్పటివరకు. సో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రియన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి ఉంటాడు కదా కీర్తివర్ధన్ సింగ్ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారన్నమాట. అంటే రాసి ఇచ్చాడన్నమాట. ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించిన బిల్లులు సిద్ధం చేస్తున్నామని, పూర్తి వ్యయం ఇంకా నిర్ధారించలేదని మంత్రి రాజ్యసభకు తెలిపారు. సో ఈ సంవత్సరం ప్రధాని పర్యటన అన్నిటిలోకి అతి ఖరీదైన పర్యటన ఏంటంటే ఫ్రాన్స్ పర్యటన అంట. మొదటి మన మోడీ ఫ్రాన్స్ పర్యటన కోసం 25 కోట్లు ఖర్చు చేశారంట. సో 2023లో ఈ సంవత్సరానికి 2023లో మోడీ అమెరికా పర్యటనకు 22 కోట్లు ఖర్చు చేశారు. మోడీ 2024లో 16 దేశాల్లో పర్యటించారు. అందుకే 109 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. సో ఈ యొక్క 5 ఏళ్లలో మోడీ విదేశీ పర్యటనల కోసం ఖర్చు ఎంత అయిందంటే 362 కోట్లు అని చెప్పవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.